జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు తీసుకోవాలన్న ఆలోచన రాలేదు. కార్యాలయాలు పెట్టాలన్న ఆలోచన రాలేదు. 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత వచ్చాక అవి ప్రారంభించడానికి చేతిలో అన్నీ పెట్టుకొని, వనరులు పెట్టుకొని ఏం చేయలేకపోయారు. ఫలితం సగం సగం కన్‌స్ట్రక్షన్ అయినయేమో జ బాబు ప్రభుత్వం వచ్చాక ఆపడం, కేసులు పెట్టడం. అట్లాగే ఏకంగా రాష్ట్ర కార్యాలయాన్ని పగలగొట్టి పడేశారు బుల్డోజర్‌లతో. అన్నీ చేతిలో పెట్టుకొని ఏమీ చేసుకోలేకపోయినటువంటి. ఓ రకంగా చెప్పాలంటే తను ముఖ్యమంత్రి అనే పీఠాన్ని అధివసించి ఆ పని మీదనే ఉన్నాడు గాని జగన్. పార్టీని పట్టించుకోలే, కార్యకర్తలను పట్టించుకోలే. దాని ఫలితం అనుభవించుతున్నాడు ఇప్పుడు 11 సీట్లకు పరిమితమై. మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే తెలుగుదేశం పార్టీ తన అధికారంలో ఉండగానే చక్కగా రాష్ట్ర కార్యాలయం నుంచి అనేక జిల్లాల కార్యాలయాలు పెట్టుకుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చాక. ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది. నేను మచిలీపట్నంలో 60 కోట్ల విలువ చేసేటటువంటి ల్యాండ్‌ని చీప్ అండ్ బెస్ట్‌గా తీసుకున్నారు. రూ. 1000కి తీసుకున్నారు. లేకపోతే ఇంకో చోట పెట్టుకున్నారు. ఇట్లాగ పెట్టుకున్నారు. కరెక్ట్. వాళ్ళు అది సమకూర్చుకుంటున్నారు. ఇటు వైసీపీ సమకూర్చుకోలేదు. అయితే జనసేనకి ఇప్పుడు మామూలుగా కమ్యూనిస్టులకి ఆల్రెడీ కార్యాలయాలున్నాయి. ప్రతి ఊరు, వాడ ఉన్నాయి. ఎప్పటినుంచో ఉన్నాయి. తెలుగుదేశంకి ఇదివరకు రాష్ట్ర స్థాయిలో అంటే హైదరాబాద్‌లో ఉండేది. కమ్యూనిస్టులకి రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌తో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా విజయవాడ కేంద్రంగా ఉండేది. విశాలాంధ్ర ఆఫీస్ కావచ్చు, సిపిఐ సిటీ ఆఫీస్ ఉంది. దాన్ని ఇప్పుడు రాష్ట్ర కార్యాలయంగా వాడుతున్నారు. సిపిఎం సిటీ ఆఫీస్‌ని ఇప్పుడు రాష్ట్ర కార్యాలయంగా వాడుతున్నారు. వాళ్ళు కూడా రేపు అడిగితే ఇస్తారేమో తెలీదు. కమ్యూనిస్టులు ఎట్లాగో బి టీమ్‌గా ఉన్నారు కాబట్టి. జనసేనకైతే ఇంతకుముందు 2014, 19లో అడగలేదు. అడగలేదు కాబట్టి ఇవ్వలేదన్నారు. ఈ దఫా అధికారంలో ఉన్నారు. కూటమిలో భాగస్వామిగా కూడా ఉన్నారు. కాబట్టి మాకు నిన్న కందుల దుర్గేష్ క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా ఈ ముక్క అడిగారు. మరి రాబోయేటటువంటి రోజుల్లో జనసేనకు కూడా ప్రతి జిల్లాలో, ప్రతి సిటీలో ప్రభుత్వ స్థలాలు కేటాయించి అవి కార్యాలయాలు కట్టుకోవడానికి అనుమతిస్తారా చూడాల్సింది. భారతీయ జనతా పార్టీ అయితే ప్రభుత్వం నుంచి వద్దంటోంది. వాళ్ళే డబ్బులు పెట్టి కొని కట్టుకుంటున్నారు.